సస్పెన్స్ కి తెరపడింది. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించారు షర్మిల. తెలంగాణలో తాను చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ గుర్తించిందని, తనను పార్టీలోకి ఆహ్వానించిందని వెల్లడించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఖాయమైంది. గురువారం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం కాబోతోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం స్పష్టం చేశారు. ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. షర్మిలకు రాజ్యసభ సీటు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పోస్టును కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసినట్టు వైఎస్ఆర్టీపీ నేతలు తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసిందని, అయితే దీనిపై షర్మిల ఇంకా ఆలోచిస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిల స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించే అవకాశం ఉందని వైఎస్ఆర్టీపీ నేత రామరెడ్డి చెప్పారు. మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ దాదాపుగా ఖాయమన్నట్లే. రేపు లేదా మర్నాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నాం. ఏఐసిసి నుంచి పెద్దలు షర్మిలమ్మ గారికి ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాజ్యసభ కానీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కానీ, లేకపోతే స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి షర్మిలమ్మ గారి సేవల్ని వినియోగించుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తనకు సమాచారం లేదని అన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. ఎవరు ఏ పార్టీలో చేరినా ఏపీలో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మొత్తానికి కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఖాయం కావడంతో ఆమెకు హస్తం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది, ఆమె సేవలను కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో వినియోగించుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.